హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఇప్పుడు అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయ్యారు, ఆ ఇష్యూ తర్వాత ఇప్పుడు బెయిల్ వచ్చింది అని చెప్పేసి కూడా మనం న్యూస్లో వింటున్నాము. అసలు ఏంటి ఇప్పుడు సంజయ్ థియేటర్ దగ్గర జరిగిన ఇష్యూ ఏదైతే ఉందో, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి మీరు ఏం చెప్తారు? బేసిక్గా దాని గురించి మాట్లాడాలంటే ఏంటంటే హీరో మిస్టేక్ అంటూ ఏది ఉండదు. సో ఏంటంటే మనం ఒక షోకి వెళ్తున్నామంటే దానికి కావాల్సిన ప్రికాషన్స్ మనం దాని దగ్గర నుండి తీసుకోవాలి. అది వన్ థింగ్. సో ఇక్కడ ఏంటి అంటే తను యాజ్ ఎ సెలబ్రిటీ, ఇప్పుడు తన చుట్టూ 100 మంది ఉంటారు, తను మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కాబట్టి తను 100 మందికి తెలియవచ్చు, కానీ 100 మంది తినకు తెలియదు కదా. సో ఆ రీజన్ ఏంటంటే తను వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఉండాలి, దీనికి దాన్ని మేనేజ్మెంట్ సరిగ్గా మేనేజ్మెంట్ అనేది దానికి ఒక ప్రికాషన్ తీసుకొని దాన్ని బాండ్స్ రిస్ట్రిక్షన్స్ అని పెట్టేస్తే దానికి ఇలాంటి సార్ట్అవుట్ అయితే మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటాయి. నేను చెప్పేది ఏంటంటే మేనేజ్మెంట్ అనేది కరెక్ట్గా ఉండాలి. సెలబ్రిటీ అన్నప్పుడు తన ప్రమోషన్స్ కోసం కానీ తన బ్రాండింగ్ కోసం కానీ వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఎన్నో చేసుకుంటారు కాబట్టి యాజ్ ఏ బేసిక్ పీపుల్ని వాళ్ళ షోకి అండ్ వాళ్ళ థియేటర్కి ఇన్వైట్ చేసినప్పుడు ఆ మేనేజ్మెంట్ ఇలాంటి ప్రికాషన్ తీసుకుంటే మళ్ళీ రిపీట్ అవ్వవు ఇలాంటివి. మరి ప్రీమియర్ షోస్ తీసేస్తాము ఇప్పటి నుంచి లేదని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ ప్రకటించింది, దీని గురించి ఏం చెప్తారు? తీసేయడం అనేది పెద్ద ఇది అంటే నేను దీన్ని సపోర్ట్ చేయను. ఎందుకంటే ఒక రకంగా గవర్నమెంట్ పరంగా చూసుకుంటే ఏంటంటే ట్యాక్స్ అనేది వాళ్ళు గవర్నమెంట్కి పే చేస్తారు, రైట్? అంటే ఒక సినిమా ద్వారా కూడా గవర్నమెంట్కి ట్యాక్స్ వస్తుంది, దాన్ని మనం యూజ్ చేసుకుంటున్నాం. సో సినిమా తీసేయడం కాకుండా ఆల్టర్నేట్గా ఆలోచించాలి, లైక్ మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసేయాలి అంటే క్వశ్చన్ కాదు, లైక్ ఒక సార్ట్ ఆఫ్ ఆన్సర్ ఆలోచించి దాన్ని రీప్లేస్ చేయాలి. అంతేగాని తీసేస్తామంటే ఊరుకోం కదా. సినిమాస్ ఎన్నో గవర్నమెంట్ వచ్చాయి, ఎన్నో సినిమాలు రన్ అయ్యి ప్రతి స్టేట్లో రన్ అవుతుంది. ఇప్పుడు చిన్న ఇన్సిడెంట్ జరిగిందని చెప్పేసి సినిమా మొత్తం తీసేయలేం కదా. ఒక చిన్న బేసిక్ థింగ్ ఆలోచించి దాన్ని ఎలా సార్ట్అవుట్ చేయాలనే దాన్ని ఒక ప్లాన్గా ఉంటే సరిపోతుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు కూడా అల్లు అర్జున్ గారు ఇంటికి వచ్చారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన సపోర్ట్, ఆయన ఇప్పుడు ప్రెసెంట్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కాబట్టి మోడీ గారికి ఆయనకి చాలా మంచి సాన్నిధ్యం ఉంది కాబట్టి ఆయన కూడా ఒక మంచి ఎలివేషన్ ఇచ్చారు. ఎలక్షన్స్ తర్వాత ఆయన క్యాపబిలిటీ ఏంటి అనేది కూడా ప్రపంచాన్ని ఇండియా మొత్తం తెలిసేలాగా చెప్పారు. సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల బెయిల్ వచ్చిందని చెప్పేసి గట్టిగా మాట్లాడుతున్నారు. సో చేస్తే మంచిదా కాదా, లేకపోతే దీని గురించి అసలు మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ఎంత కాదనుకున్నా కూడా మెగాస్టార్ పవర్ స్టార్ అల్లు అర్జున్ వీళ్ళందరూ ఒక ఫ్యామిలీ. మెగా పవర్ స్టార్ ఏంటంటే వాళ్ళకుండే స్టార్డమ్ డిఫరెంట్ కావచ్చు, కానీ ఇప్పుడు ఏంటంటే ఒక రిమార్క్ వస్తే హోల్ వాళ్ళకి తమ్ అనేది మొత్తం మెగా ఫ్యామిలీలో పడింది కాబట్టి ఇప్పుడు ఫ్యాన్ వార్స్ ఉంటాయి కదా. మామూలుగా ఒక ఫ్యామిలీ అన్నప్పుడు వాళ్ళకు మస్తు జరుగుతాయి, వాళ్ళు కలుసుకుంటారు, వాళ్ళు మంచిగానే ఉంటారు. కానీ ఇక్కడ ఫ్యాన్స్ అందరూ మా హీరో ఇది, మా హీరో అది, మీరు అది అని చెప్పేసి మనం ఆగమవడం తప్ప దాంట్లో వాళ్ళకి ఏం పోదు, మనమే ఆగమయ్యేది. ఇప్పుడు ఫ్రెండ్స్ ఉన్నాం, ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాను, నేను మెగాస్టార్ ఫ్యాను, మీ కూడా అదిరా మేము కూడా అని చెప్పేసి మేము విడిపోతాం తప్ప వాళ్ళు బాగానే ఉంటారు. సో ఫ్యాన్ వార్స్ ట్విట్టర్ వాళ్ళే పెట్టుకోవద్దు. సినిమా చూసినామా, సినిమా బాగుందంటే బాగుంది, బాగాలేదంటే బాగాలేదు, అంతవరకు. అల్లు అర్జున్ అల్లు హీరోనా మెగా హీరో? అన్న మెగా హీరోనే అన్న. నేను ఒకటే చెప్తా, మీరు ఏ హీరో ఫ్యాన్ అంటే మామూలుగా ఎవరైనా ఒకటే హీరో పేరు చెప్తారు. నేను మెగా ఫ్యాన్ అంట. మెగా ఫ్యాన్ అంటే ఎవరు అంటే దాంట్లో చాలామంది ఉన్నారు. రామ్ చరణ్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, చిరంజీవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఫస్ట్ వచ్చిన ఆయన నుంచే కదా, మనం వచ్చిన రూట్స్ ఎప్పుడు మర్చిపోవద్దు. అల్లు అర్జున్ కూడా మర్చిపోయి నేను ఎప్పుడు అనుకోలేదు. కాకపోతే ఒక్కటి దాంట్లో చిన్న దొరికితే చాలు ఇట్లా మీడియా వచ్చి దాన్ని వైరల్ చేసేస్తారు, దానివల్ల నెగిటివ్ అయిపోతుంది. చూసేవాళ్ళు కూడా ఏం చేస్తారు, ఇది అని చెప్పేసి అంటారు. దానివల్ల అట్టయితే కానీ వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళు ఎక్కడ బయటకు పోలేదు. సో ఫైనలీ అల్లు అర్జున్ గారికి కష్టం వస్తే ఖచ్చితంగా మెగా హీరోలు ముందుంటారు అనేది ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. మరొకసారి ప్రూవ్ అయింది వాళ్ళంతా ఒకటే అని. వాళ్ళంతా ఎప్పటికొకటే అన్న, వాళ్ళు ఎప్పుడు విడిపోలే. కాకపోతే చెప్తున్నా కదా, ఈ వైరల్ అవ్వడం వల్ల, పోస్టుల వల్ల, దాంట్ల వల్ల మన సాటిస్ఫాక్షన్ కోసము లేనిపోని పెట్టి వాళ్ళని విడదీస్తుంది. కానీ వాళ్ళంతా ఎప్పుడైనా ఒకటే.